ఎప్పుడు కూడా తెలివిగా పెట్టుబడి పెట్టాలి. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలను అందుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము వృధా కాకూడదంటే సురక్షితమైన పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అందించే పథకాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ పథకాల్లో పెట్టుబడి భద్రంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? లాభాలు అందించే స్కీమ్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం పోస్ట్ ఆఫీస్‌లో అద్భుతమైన స్కీమ్ ఒకటి ఉంది. పెట్టుబడిపై అదిరిపోయే రాబడిని అందిస్తుంది. ఆ స్కీమే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో మీరు నెలకు 5,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి చేతికి 8 లక్షలు వస్తాయి. ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఎక్కువ మొత్తంలో లాభం కావాలనుకుంటే 10 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఇందులో అధిక వడ్డీ రేటు పొందొచ్చు. ఇందులో పెట్టుబడిపై వడ్డీ రేటు 6.7% వస్తుంది. మీరు సమీపంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఖాతాను తెరవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ. 100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్పై ఆధారపడి ఆదాయం అయితే వస్తుంది. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా 3 కలిసి ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో మైనర్ పేరు మీద కూడా మీరు ఖాతా తెరవచ్చు. అయితే ఇందులో తల్లిదండ్రులు తమ గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ప్రతి నెల 5,000 పెట్టుబడి పెడితే సంవత్సరానికి 60,000 అవుతుంది. 5 సంవత్సరాల్లో మీరు మొత్తం 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తంపై వడ్డీ రేటు 6.7% చొప్పున 56,830 రూపాయల వడ్డీ ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకొని మొత్తం ఫండ్ 3,56,830 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఖాతాను మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తే మీరు 10 సంవత్సరాల్లో డిపాజిట్ చేసిన మొత్తం 6 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ మొత్తం 2,54,272 రూపాయలు వస్తుంది. 10 ఏళ్ల మెచ్యూరిటీ కాలానికి మీకు 8,54,272 రూపాయలు వస్తుంది. పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ పథకంలో 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు 8 లక్షలకు పైగా అందుకోవచ్చు.